హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. త్రిబుల్-ఆర్ ఫంక్షన్ హాల్ బైపాస్ రోడ్ లో ఉన్న ఈ త్రిబుల్-ఆర్ ఫంక్షన్ హాల్లో డిసెంబర్ 1 నుంచి ఈ డిసెంబర్ 9వ తారీఖు వరకు ఎగ్జిబిషన్ రుద్రాక్ష ఎగ్జిబిషన్ ని డాక్టర్ దుర్గా ప్రసాద్ గారు నిర్వహించారు. సో ఈ దుర్గా ప్రసాద్ గారు నిర్వహించిన ఈ కార్యక్రమం ఎగ్జిబిషన్ కమ్ సేల్ తో పాటు వారి జాతకాలు కూడా ఉచితంగా తెలియజేస్తుందని చెప్తున్నారు. ఉచితంగా తెలియజేయటమే కాకుండా వారికి కావలసిన రుద్రాక్ష ఏది బాగుంటుంది, ఏది ధరిస్తే బాగుంటుంది అనే సజెషన్స్ ఇస్తూ ఉంటున్నారు అనమాట. సో దీంట్లో భాగంగా ఒకసారి దుర్గా ప్రసాద్ గారిని పలకరించి మాట్లాడదాం. దుర్గా ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో తరచుగా మీరు ఇక్కడ పెడుతూ ఉంటారు రుద్రాక్షలు, మీకు ఆదరణ గొప్పగానే లభిస్తుంది. ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ ని అందుబాటులో తీసుకొస్తూ ఉన్నారు. సో ఈ రుద్రాక్షల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రుద్రాక్షల్ని ఎందుకు ధరించాలంటే ఏం చెప్తారు? రుద్రాక్షలు ధరించడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. మనం అనుకున్న పనులు, నెగిటివ్ ఎనర్జీ అంటారు కదా, కాకపోతే అనుకున్న పనులు సకాలంలో జరగకపోయినా దాన్ని నెగిటివ్ ఎనర్జీ అంటారు. వాటిని నివృత్తి చేయడం కోసం మనం రుద్రాక్ష ధారణ చేస్తే మన నెగిటివ్ ఎనర్జీ తొలగడమే కాకుండా మనకి సత్ఫలితాలు కలగజేస్తాయండి. సో రుద్రాక్ష అనగానే చాలా మందికి చాలా రకాలైన అనుమానాలు ఉంటూ ఉంటాయి. లైక్ ఏది ఒరిజినల్, ఏది నకిలీ అని చెప్పి చేయటంలో చేయాలంటే చాలా కష్టం అంటుంటారు. సో ఇది ఒరిజినల్ కాదా అవునా అనే విషయాల్ని మీరు ఇక్కడ వచ్చిన వారికి చూపిస్తూ ఇది ఒరిజినల్ ఇలా ఉంటుందని చెప్తూ ఉన్నారు కదా, అది ఎట్లా అంటే? రుద్రాక్షకి ఎలక్ట్రోమాగ్నెట్ పవర్ ఉంటుందండి. ఇప్పుడు చాలా మంది ఏమంటే ఒరిజినల్ రుద్రాక్షలు ఎలా ఉంటాయో మేము తెలుసుకోవాలి అని చాలా మంది అడుగుతుంటారు. వాళ్ళకు కూడా తెలుసుకోవాలి. అలా కాదండి, రుద్రాక్షకి ఎలక్ట్రోమాగ్నెట్ పవర్ ఉంటుంది. అది మనం ధరిస్తే వాటి యొక్క ఫలితాలు మనకి తెలియజేస్తామండి. అది మనకి ఎలా ఉంటుంది, రుద్రాక్ష ధరిస్తే ఆ ధారణ చేసిన వాళ్ళకే ఆ యొక్క ఫలితాలు తెలియజేస్తాయి. ఎందుకంటే రుద్రాక్షకి ఎలక్ట్రోమాగ్నెట్ పవర్ ఉంటుంది. అది ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ అంటే రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత కొద్దిగా మనకి ప్రెజర్ లాగా తెలుస్తుంది అనమాట. అది మనకి జాతకాన్ని బట్టి చూసిస్తాం అనమాట. ఏ రుద్రాక్ష ధరించాలి, ఆ జాతకానికి ఏ రుద్రాక్ష అవసరమో వాళ్ళ పుట్టిన తేదీ ఉంటే జాతకాన్ని ఉచితంగా పరిశీలించి జన్మరాశి. చెప్పేది నాకేమర్థమైందంటే ఇది మైండ్ సెట్ కి, పీస్ఫుల్నెస్ కి కనెక్టెడ్ గా ఉంటుంది అని చెప్తున్నారా? పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందండి. మన చేసే పనిలో కూడా మన యాటిట్యూడ్ కూడా చేంజ్ అవుతుంది. రుద్రాక్ష ధారణ వల్ల సత్ఫలితాలు, ఒక మంచి ప్రవర్తన కలగజేస్తుంది. మన చేసే నడిచే నడవడిక, చేసే పనిలో కూడా మార్పు వస్తుంది. సత్ఫలితాలు చేసే ప్రతి పని సత్ఫలితంతో కూడుకొని ఉంటది అనమాట. ఓకే సార్, ఇప్పుడు చాలా మంది చాలా రకాలైన అనుమానాలు ఉంటాయి. లైక్ ఏ రుద్రాక్ష వేసుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయని, ఏ రుద్రాక్ష వలన ఎలాంటి ఫలితాలు పొందొచ్చని, కొంతమంది రకరకాలైన సమస్యలతో కూడుకున్న వారు ఉంటారు. వారికి ఎలాంటి సజెస్ట్ చేస్తుంటారు? రుద్రాక్షలు అంటే జాతకాన్ని బట్టి వాళ్ళ యొక్క జాతకానికి ఏ రుద్రాక్ష సరిపోతుంది అనేది మేము చూసిస్తామండి. దీనికి ఈ రుద్రాక్ష, దీనికి ఈ రుద్రాక్ష, ఏకముఖికి ఒక ఫలితం, ద్విముఖికి ఒక ఫలితం, సప్తముఖికి ఒక ఫలితం, అట్లాగా వాటి ఫలితాలు వాటికి ఉంటాయి. అట్లాగే ఆ జాతకునికి ఏకముఖికి ఉండే ఫలితాలు కావాలా, సప్తముఖికి ఉండే ఫలితాలు కావాలా అనేది జాతకం పరిశీలించిన తర్వాత మేము చెప్తాం అన్నమాట. సో అలాగే జాతకం, డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి ఎలా సూచిస్తుంటారు? జాతకం లేని వాళ్ళకి, డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి జాతకం చూడలేం కాబట్టి వ్యవహారిక నామాన్ని బట్టి కొంతవరకు వాళ్ళకి సజెస్ట్ చేసి చెప్తుంటాం. వ్యవహార నామం ప్రకారంగా బలం ఉంటుందంటారా? వాటి మీద ప్రభావం ఉంటుందా? అంటే జాతకం పుట్టిన తేదీ లేకపోతే, వాళ్ళకి తెలియకపోతే పుట్టిన తేదీ ఉండాలి, మంత్ ఉండాలి, ఇయర్ ఉండాలి, అదంతా ఉంటే మేము జాతకం చూస్తాం. లేని వాళ్ళకి చాలా మంది వచ్చి మాకు పుట్టిన డేట్ తెలియదండి, లేకపోతే మాకు గుర్తు లేదని అంటుంటారు. అటువంటి వాళ్ళకి వ్యవహారిక నామం పిలిచే పేరుని బట్టి కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం కరంగమాల. సో ఏంటి అది ఇప్పుడు ఉన్న పరంగా అంత ట్రెండింగ్ గా రావడానికి గల కారణం ఏంటి? అసలు దాంట్లో ఏముంది, ఆ మహిమ ఏమున్నది? అది కరంగలేమాలంటే ఇప్పుడు అందరూ ధరిస్తున్నారండి. స్కూల్కి వెళ్ళే పిల్లల నుంచి
ఆఫీస్ వెళ్ళే వాళ్ళు, ఏజ్డ్ పర్సన్స్ కూడా ధరిస్తున్నారు. ఎందుకంటే మనం చేసే పనిలో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటదండి. చాలా మంది ధరిస్తున్నారు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు, స్కూల్కి వెళ్ళే ఫలితం లేనిది ఇంత ట్రెండింగ్ అవదంటారు. అదేనండి, ఆ ఫలితాలు ఉన్నాయండి, అందరూ వేసుకుంటున్నారు, వాళ్ళకి అందరికి ఫలితాలు ఉన్నాయి. కాబట్టే మా దగ్గర అంతకుముందు తీసుకున్న వాళ్ళు కూడా మీ దగ్గర లాస్ట్ టైం తీసుకున్నామండి అని చెప్పి ఇప్పుడు మా దగ్గరికి వేసుకొని వస్తున్నారు. ఎలా ఉందని అడిగితే బాగానే ఉందండి అంటున్నారు. అందుకని మేము వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని ఎలా ఉందండి అని మేము అడుగుతున్నాం. మరి ఈ ఫీడ్బ్యాక్ ఇంత బాగుంది కాబట్టి మీరు ప్రతి నెల ఒకసారి పెట్టాల్సి వస్తుంది వాళ్ళ కోరిక మీద. అవునండి, అంటే మాకు కస్టమర్లు కూడా ఏమండి ఫోన్లు వస్తున్నాయి, ఏమండి అంతకుముందు వచ్చారు ఇంకా రాలేదు అని చెప్పి మాకు ఎక్కడ ఏ ఊళ్ళో ఫోన్లు వస్తే ఆ ఊరికి మళ్ళీ ఎగ్జిబిషన్ రిపీటెడ్ గా పెడతామండి. అయితే మీరు నెలకు ఒకసారి వారం రోజులు 10 రోజులు పెడుతూ ఉంటారు, మధ్య మధ్యలో కొంతమంది కోరిక మీదకు పొడిగిస్తూ ఉంటారు. మరి అసలు మీరు ఇక్కడే ఎప్పుడు అందుబాటులో ఉండొచ్చు కదా? అంటే ఖమ్మంలో అందుబాటులో అవును. లేదండి, అట్లా అన్ని కవర్ చేయాలి కదండి అన్ని డిస్టిక్లు. సో మీరు ఆన్లైన్ సిస్టమ్ పెట్టుకోవచ్చు. ఇంకా ఆన్లైన్ కాదండి, ఆన్లైన్ లేదండి, ఆన్లైన్ మేము సేల్ చేయరా? ఆన్లైన్ ఎంకరేజ్ చేయాలి. ఏదైనా ఎందుకంటే ప్రత్యేకించి వచ్చి స్మృతించి చూసుకున్న తర్వాత ఫిజికల్ గా చూసుకుంటారండి, చూసుకున్న తర్వాతే కొనుక్కుంటారు. అందుకని మేము ఇలా చాలా మోసాలు జరుగుతున్నాయి. వాళ్ళు కూడా ఆన్లైన్ కొంతమంది తెప్పించుకుంటున్నారు, కొంతమంది ఫిజికల్ గా చూసి తీసుకోవడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇంకొకటి, మరి మీరు జాతకాన్ని ఫోన్ ద్వారా తెలియజేసుకుంటాం అవకాశం ఉందా? మరి ఫోన్ ద్వారా తెలియజేసే అవకాశం లేదండి, అందుకని ఎగ్జిబిషన్ పెట్టి జాతకం ఉచితంగా అడుగుతుంటారు. మేము అందుబాటులో లేం కదా, మీరు అందుబాటులో ఉండే ప్లేస్ లోకి మేము ఆ టైంకి అందుబాటులో ఉండడం కష్టం అవుతుంది కదా అని అంటుంటారు. అలా అప్పుడప్పుడు అయితే ఒకసారి అట్లా ఎప్పుడైనా చూస్తామండి, కానీ రిపీటెడ్ గా ఫోన్ లో జాతకం చూడడం వీలు పడదు. ఏదో ఎమర్జెన్సీ తప్పదు అనుకుంటే చూస్తాం. సో చూసిన తర్వాత వాళ్ళకి అందజేయమంటే వాళ్ళకి కొరియర్ ద్వారా పంపిస్తామండి. అంటే సర్టన్ కేసెస్ కి ఇస్తా ఉంటారు ఎక్కువ. అవునండి, మీరు ఆన్లైన్ లో ఉండదండి మాది. ఆన్లైన్ లో ఎక్కువ మట్టికి మీరు వచ్చి ఇలా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసి వాటి మీద అవేర్నెస్ కూడా చెప్తున్నారు. అవేర్నెస్ కోసమే ఇలా ఎగ్జిబిషన్ పెట్టి రుద్రాక్ష మాలలు ఎలాగుంటాయి, ఒరిజినల్ రుద్రాక్షలు ఎలాగుంటాయి, కరంగలే మాలలు ఎలాగుంటాయి, స్ఫటిక మాలలు ఎలాగుంటాయి, అలాగే నవరత్న మాలలు ఎలాగుంటాయి అనేది ఇక్కడ వివిధ రకాల దైవికమైన వస్తువులు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుందండి. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఇప్పుడు చాలా మందికి ఈ వస్తువులు అన్ని తెలియదండి. కరంగలే మాలలు అంటే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నారు, కొనుక్కుంటున్నారు, వాటి గురించి తెలుసు. అలాగే రకాల రుద్రాక్షల్లో వివిధ రకాల మాలలు ఉంటాయి, 0 సైజు, 00, 000, అట్లాగే 6mm, 5mm. ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలలు వేసుకోవడానికి మాలల సైజు ఇక్కడ డిస్ప్లే చేస్తాం కాబట్టి అయ్యప్ప స్వామి మాల ధారణ చేస్తున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి రుద్రాక్ష మాలలు కూడా చూసుకొని మాకు ఈ సైజు కావాలని చూసుకొని తీసుకుంటారు. అంటే ఈ సైజు యొక్క పరిణామాన్ని బట్టి రేట్లు ఉంటాయా, లేకపోతే దానికి వచ్చే ఫలితాలు కూడా అలానే ఉంటాయా? అంటే ఫలితాలు ఒకేలాగా ఉంటాయండి. చిన్నది వేసుకున్నా, పెద్ద సైజు వేసుకున్నా, మాలల్లోని కానీ సింగిల్ రుద్రాక్ష కానీ ఫలితాలు ఒకేలాగా ఉంటాయి. వాటి యొక్క రేటు మాత్రం తేడా ఉంటుంది. అంటే సైజుని బట్టి రేటు వ్యత్యాసం ఉంటుంది, సైజుని బట్టి రేటు వ్యత్యాసం ఉంటుందండి. ఓకే, ఇప్పుడు సాధారణంగా కామన్ గా వేసుకునే వాళ్ళు ఏం వేసుకోవాలి? జనరల్ గా ఏం తెలిసినా తెలియపోయిన జాతకం ఎవరైనా ధరించవచ్చు అనడానికి ఎలాంటి రుద్రాక్ష మాల 108 పంచముఖి రుద్రాక్ష మాల ఉంటుందండి. ఎవరైనా కామన్ గా అది ధరించవచ్చు, ఏ రుద్రాక్ష అన్నా ధరించవచ్చు, కానీ జాతకం చూసి ధరిస్తే మంచిది. కామన్ గా ధరించే కామన్ పీపుల్ మాత్రం పంచముఖి రుద్రాక్ష మాల 108 ఉంటుంది, అది ధరించవచ్చు. మరొకటండి, ఇప్పుడు చాలా మంది భయపడుతుంటారు. అంటే మేము నాన్ వెజ్ తింటామా, లేకపోతే ఎక్కడైనా పోరాని చోటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? ఏదో శుభకార్యాలు, ఓకే, ఆ శుభకార్యాల దగ్గర అవి ధరించుకొని వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, ఇవన్నీ కూడా అనుమానాలు ఉంటాయి. కొంచెం ఎందుకు వచ్చింది, మనం కొంచెం రుద్రాక్ష అంటే చాలా పవర్ఫుల్, ఎందుకు కొంచెం దూరంగా ఉందాము, దానికి ఎలాంటి నియమ నిష్టలు అంటే ఏం చెప్తారు? ఉంటాయండి, నియమాలు పాటించే వాళ్ళే అది, అంటే దానికి శక్తి ఉంటుంది. శక్తి ఉంటదండి, నియమాలు ఉంటాయండి, పాటించగలిగిన వాళ్ళు మాత్రమే అది ధరిస్తే మంచిది. దాని ఫలితాలు కూడా తెలుసుకోగలుగుతారు. ఏదో మామూలుగా మాల వేసుకున్నాము, రుద్రాక్ష మాల వేసుకున్నాము, ఎలా పడితే అలా కాకుండా
దానికి నియమాలు ఉంటాయి. ఏ రుద్రాక్ష వేసినా ఖచ్చితంగా నియమాలు పాటించడం మంచిది. మంచిదండి, నియమాలు పాటించడం మంచిది. సో సుమారుగా చెప్పాలంటే నియమాలు అంటే ఎలాంటి నియమాలు పాటించాలి? అంటే ఇప్పుడు నాన్ వెజిటేరియన్ తినేటప్పుడు అది ధరించి తినకంట, అది తినేటప్పుడు తీసేసి తినాలి. రుద్రాక్షల్లో రకాలన్నిటినీ సేకరించినవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ రూపంలో ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఏ రుద్రాక్షలు ఎలా ఉంటాయి ఏంటి అనేది వాళ్ళు ప్రత్యేకించి వచ్చి వీటిని పట్టుకొని స్పృశించిన తర్వాత ఇది ఒరిజినలా కాదా, ఏది ఒరిజినల్ ఏది అవును అనే విషయాన్ని డాక్టర్ దుర్గాప్రసాద్ గారు తెలియజేస్తుంటారు. సో ఇలా ఎగ్జిబిషన్స్ వలన అవేర్నెస్, అవగాహన, దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అని సాధారణంగా అంటే ఇవి హిమాలయాల్లో దొరుకుతాయి. హిమాలయ చెట్ల దగ్గర నుంచి సేకరిస్తూ ఉంటారు. సో దుర్గాప్రసాద్ గారు, మీరు ఎక్కడి నుంచి సేకరిస్తుంటారు? నేపాల్ నుంచి సేకరిస్తామండి ఈ రుద్రాక్షలు. నేపాల్ నుంచి ఎక్కువ నేపాలే కదండి? నేపాలేనండి, ఎందుకంటే మా హిమాలయస్ అక్కడ వాతావరణానికి అనుకూలంగా ఉంటది కాబట్టి. అవునండి, అక్కడ ఎక్కువ గ్రోత్ ఉంటదండి. ఈ రుద్రాక్షలకి ఎక్కువ గ్రోత్ ఉంటది. అన్ని రకాలు మనకి దొరుకుతాయండి. ఎన్ని ముఖీలు ఉన్నాయి కదా, ఏకముఖి, ద్విముఖి, చతుర్దశముఖి. ఏ ముఖం హైయెస్ట్ ఎక్కువ రేట్ ఉంటది, ఖరీదు ఎక్కువ నా రుద్రాక్ష అంటే ఏం చెప్తారు? రుద్రాక్ష 13 ముఖాలు, 14 ముఖాలు అవి చాలా అరుదుగా దొరుకుతాయండి, అందుకని అవి ధర ఎక్కువ ఉంటుంది. అంటే వాటిలో సైజులు, వాటి రేట్లు కూడా వ్యత్యాసం ఉంటుంది. వాటిలో సైజులను బట్టి రేట్ ఉంటుందండి, వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే స్ఫటికలింగాలు ఉన్నాయండి. స్ఫటికలింగాలు ఉన్నాయి, శంకులు ఉన్నాయి, స్ఫటిక బాణలింగాలు అంటారు. ఇవి స్ఫటిక అండి, స్ఫటిక బాణలింగాలు. ఇది పానిమట్టం పెట్టి రోజు అభిషేకం చేసుకోవాలండి. దానికి కూడా పవర్ఫుల్ గా గుళ్ళో లేకపోతే దేవాలయంలోనో ఇంట్లో పూజ చేసే వాళ్ళు ఇది అంటే, కానీ ఇది పెట్టిన తర్వాత నిత్యం ఉండాలండి. లేకపోతే మళ్ళీ దానికి ఒకటి మంచి చేసుకోవాల్సింది పోయి ఇంకోటి అవుతుంది అని రోజు పూజ ఉండాలండి. ఇది ఇంట్లో పెట్టుకుంటే రోజు పూజ ఉండాలి. అలాగే మేము ఇట్లాగా అరుదైనవి కూడా సేకరిస్తాం అన్నమాట. సేకరించి ఇట్లా ఎగ్జిబిషన్ లో పెట్టి కస్టమర్లకి ఏమంటారండి? ఇది విష్ణు సాలిగ్రామం అండి. అంటే ఇది ఎక్కడ లభిస్తుంటది? ఎట్లా? నేపాల్లో గండకి నదిలో లభిస్తదండి. ఇలాంటి రేర్ గా దొరికే ఐటమ్స్, అరుదుగా దొరికే ఐటమ్స్ మేము ఎగ్జిబిషన్ లో పెట్టుకోవాలి. ఎలా పూజించాలి? ఇంట్లో పెట్టుకోవాలండి. ఇది ఒక వాటర్ లో, గిన్నెలో వాటర్ పోసి దాంట్లో ఈ సాలిగ్రామం ఉంచాలండి. సో అలాగే చూస్తే ఇందులో రకాలు కూడా ఉన్నట్టున్నాయి. అంటే ఇది స్ఫటిక రూపంలో గణపతి, ఓపల్ శివలింగం. ఓపల్ అంటే ఇదిగోండి ఇట్లా లైటింగ్ వస్తుంది. అంటే ఇది ఆకర్షణీయం కోసమేనా లేకుంటే జస్ట్? లేదండి, ఇది రాయే ఇలా ఉంటది. స్టోన్ ఇట్లా ఉంటదండి, ఇట్లా లైటింగ్ వస్తుంది. ఊపల్ అంటే చంద్రకాంతం రాయి అండి. ఇది చంద్రకాంతం రాయి. సో దీని వల్ల విశేషం ఏంటండి? ఇది అంటే ఇప్పుడు స్ఫటిక ఎలాగో ఇది ఒకటే అలాగా స్ఫటిక. దీనికి కూడా పూజలు ఇయ్యాలి. వినాయకుని పెట్టుకున్నా, శివలింగాన్ని పెట్టుకున్నా, ఇది కూడా పవిత్రం. శ్రీచక్రం స్ఫటికతో రూపొందించిన శ్రీచక్రం. అవునండి, స్ఫటిక తయారు చేసి. అంటే ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారా? అవునండి. ఓకే ఓకే. ఇదిగోండి ఇది శంకు, స్ఫటిక శంకు. ఇది మామూలు శంకు అండి, ఇట్లా ఉంటది మామూలు శంకు. పూజల్లో ఇలా వేయడానికో లేకపోతే అభిషేకం చేయడానికి ఇలాంటి వాటికి ఎక్కువగా యూజ్. వాటిలో సైజులు. ఇది స్ఫటిక శంకు అండి. ఓహో, బాగుంది. స్ఫటిక శంకు అంటే పూజకు రిలేటెడ్ సంబంధించిన అన్ని కూడా మీరు మోస్ట్లీ చూస్తుంటారు? అవునండి, దైవికమైన వస్తువులన్నీ ఇక్కడ ఎగ్జిబిషన్ లా పెట్టి డిస్ప్లే చేసి ఇట్లా 5 రోజులు, వారం రోజులు, 6 రోజులు పెట్టి ఎగ్జిబిషన్ పెట్టి జనాలకు అవగాహన కల్పిస్తూ చేస్తుంటా ఉన్నాం. 54 ఉంటే 108 ఉంటాయి. 108లో సగం అర్ధమాల 54. అట్లా 108 వేసుకోవచ్చు. అది బారు ఎక్కువ లెంగ్త్ వస్తుంది అనుకుంటే 54 వేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు పిల్లలు ఏ వయసు నుంచి ధరించవచ్చు? పిల్లలు స్కూల్కి వెళ్ళే వయసు నుంచి రుద్రాక్ష ధారణ చేయొచ్చండి. సో రుద్రాక్షలే కాకుండా ఇలాంటి ఆకర్షణ కోసం అండి, ఎగ్జిబిషన్ కదా, అన్నిటితో పాటు ఇది కూడా
So, అలాగే పగడం మాలలు ఉంటాయి. ఇవన్నీ మామూలుగా అది గృహాల్లో కూడా దొరుకుతూనే ఉంటాయి. అవునండి, మామూలుగా వాటిని ప్రత్యేకించి ఇదేం లేదు. జనరల్ గా దొరికేవి ఇవన్నీ. కావాలనుకుంటే వాళ్ళు కొనుక్కోవచ్చు. ఈ స్ఫటిక సంబంధించిన మాలలు. ఇవి స్ఫటిక మాలలు అండి. స్ఫటికలో వెరైటీస్ అండి. ఇది రుద్రాక్ష స్ఫటిక రెండు కలిపి 108 మాల ఉంటదండి. 54 రుద్రాక్షలు, 54 అంటే ఇంకోటి రుద్రాక్ష కానీ ఈ ధరించిన వాటికి కానీ మనం ఈ జపం టైప్ లో చేస్తా ఉంటాం కదా, చేస్తారండి. అది చేయటం వల్ల ఏమన్నా దానికి ఇది పెరుగుతుందా, లేకపోతే దాని వల్ల ఏమన్నా ఇదవుతుందా? జపం చేస్తే మనం చేసే పనిలో ఏకాగ్రత కలుగుతుందండి. చాలా మంది వాళ్ళ అదే దేవుళ్ళని లక్ష్మీదేవి జపం చేస్తారు, నారాయణ మంత్రం చేస్తారు, అట్లాగే శివ ఆ జపాలు పంచాక్షరి చేయటం వల్ల చేస్తారు. రుద్రాక్ష అలాగే power పెరుగుతుంది. పవర్ పెరుగుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జపం చేస్తారన్నమాట. వాళ్ళ అనుకున్నది సాధించడం కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జపం చేస్తారు. కరంగలి మాలలు. ఇవన్నీ కరంగ మాలల్లో సైజులు ఉన్నాయి, అలాగే లెంగ్త్లు ఉంటాయి, అలాగే హ్యాండ్ కి సరిపడా బ్రాస్లైట్లు కూడా ఉంటాయండి. ఇందులో సైజులు ఉంటాయి. 6mm, 7mm, 8mm, 10mm. ఇది రుద్రాక్షలు ఇది రుద్రాక్షల బ్రాస్లెట్, పంచముఖి రుద్రాక్షలు ఉంటాయండి. చూడడానికి మంచి మోడల్ గా. రుద్రాక్షల బ్రాస్లెట్ అండి. అట్లాగే ఇది రుద్రాక్ష అదే కరంగలి మాల. సార్ ఇంకోటి కరంగలి మాల అంటే ఇప్పుడు చాలా మంది ఇది చాలా మంది బిజినెస్ అయిపోయింది కదా. ఈ కరంగలి మాల మీద బిజినెస్ ఎక్కువైపోతుంది, ఆన్లైన్ లో ఎక్కువ చేస్తున్నారు. దీంట్లో నిజంగా నకిలీ ఉంటాయా? నకిలీ బయట దొరుకుతాయండి. అంటే చాలా మంది ఇప్పుడు చూస్తే సుమారు ఎంత రేట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది? 1000 రూపాయలు, 1200, 1400. కొన్ని చోట్ల కొంతమంది ఆన్లైన్ లో కొంచెం తక్కువగా అంటున్నారు. అసలు ఎట్లా సాధ్యమవుతుంది మరి? అది నిజమైంది కాదా అవునా అనేది ఎట్లా తెలుసుకోవడం కరంగలి మాల అనేది? అందుకనేనండి ఫిజికల్ గా చూస్తే కస్టమర్ లో అందుకోసమే ఇలాంటి ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు. ఇలాంటి ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తారు. సుమారుగా అడుగుతున్నాను సార్, ఇప్పుడు మామూలుగా ఇది చూస్తుంటే ఇది దేంతో తయారవుతుంది? ఇది జమ్మి చెట్టుతో చేస్తారండి. అవును, జమ్మి చెట్టు అని చెప్తాను. జమ్మి చెట్టుతో చేస్తే మీకు మాల తడిసినా ఏమవ్వదు, ఎన్ని ఇయర్స్ అయినా ఇట్లాగానే ఉంటది మాల. సో ఇది ఒరిజినల్. ఒరిజినల్ అండి. ఓకే ఓకే. ఇప్పుడు ఇది ఒరిజినల్ తీసుకున్నారు కదండి, డూప్లికేట్ కూడా చూస్తే తెలిసిపోతుందండి. మీకు తెలిసిపోతుంది. కస్టమర్ కూడా మీరు ఇప్పుడు ఎగ్జిబిషన్ సేల్ పెట్టారు కాబట్టి ఇది ఇలా కొన్ని ఉంటాయి. మన ప్రైజ్లు ఇంతకంటే తక్కువ ఉండొచ్చు, ఇంతకంటే ఎక్కువ అమ్ముతున్నారు, రకరకాల ప్రైజెస్ లో వెళ్తున్నారు. అవునండి, వాళ్ళే చూసి ఆన్లైన్ లో అయితే ఇంత ఉంది, అక్కడైతే క్వాలిటీ అలాగుంది, ఇక్కడైతే క్వాలిటీ బాగుంది అని చెప్పి. ఏదేమైనా మీరు చెప్పేది ఏంటంటే నేరుగా వచ్చి ఇలాంటి ఆన్లైన్ ల కంటే నేరుగా వచ్చి ఇది ఒరిజినలా కాదా అనేది దాన్ని పూర్తిగా పరిశీలించుకున్న తర్వాతనే తీసుకుంటే మంచిది అంటారు. అది రుద్రాక్ష అయినా, కరంగలి మాల అయినా, ఎనీథింగ్ అయినా ఏదైనా డైరెక్ట్ గా వచ్చి ఫిజికల్ గా చూసుకొని వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయితే అప్పుడు తీసుకుంటే మంచిది. రుద్రాక్షలో కూడా చాలా డూప్లికేట్స్, అంటే అది ఎట్లా తయారు చేస్తారు? డూప్లికేట్స్ అంటే చెక్కతో తయారు చేస్తారండి. కొన్ని ఇప్పుడు వివిధ రకాల చేస్తారు. దానికి కూడా మిషనరీ ఉందండి. మిషనరీ ఉంటదండి. అంటే డూప్లికేట్ చేస్తారు, ప్లాస్టిక్ తో చేస్తారు. అవైతే తక్కువ రేట్ లో బయట దొరుకుతాయి. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు మన ఖమ్మంలో త్రిబుల్ ఫంక్షన్ హాల్ బైపాస్ రోడ్ లో ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతూ ఉంటుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. వీళ్ళు కంటిన్యూటీగా రావడం అయితే పెడుతూ ఉంటున్నారు. బాగుంది. ఇక్కడ వచ్చి ఒకసారి చూడండి. ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ గా చూసిన తర్వాతే ఏదైనా కొనడం వల్ల ఉపయోగం ఉంటుంది. వీటిల్లో ఒరిజినలా కాదా అనేది ఇక్కడ డాక్టర్ దుర్గాప్రసాద్ గారు అయితే వివరించి క్లియర్ గా చెప్తున్నారు. అదే కాకుండా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారు, ఉచిత జ్యోతిష్యం చెప్తున్నారు. సో వారి డేట్ ఆఫ్ బర్త్ ని ఆధారం చేసుకొని వారు ఏది ధరిస్తే బాగుంటుంది, దానికి అనుగుణంగా ఏది ఉంటే మంచిది అనే విషయాన్ని అదొకటి మంచి విషయంగా పరిగణలో తీసుకుంటారు. రుద్రాక్ష అనగానే చాలా మందికి మంచిదేదో కాందేదో తెలియడం కొంచెం కష్టంగా ఉంటాయి. సో అలాంటిది ఇక్కడ ఎగ్జిబిషన్ ప్రతి నెల ఏదో రకంగా ఇక్కడికి ఖమ్మం వాళ్ళు పిలుస్తున్నారు, ఈయన ఎగ్జిబిషన్ పెడుతూ ఉన్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఎగ్జిబిషన్? బాగుందండి. అంటే సార్ని కూడా నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు టీవీలో చాలా సార్లు చూసానండి, రుద్రాక్షల గురించి బాగా చెప్పారు. అసలు చెప్తూ ఉంటేనే ఇప్పుడు చూసి బాబాయ్తో అదే అంటున్నాను నేను. సార్ చెప్తూ ఉంటారు. ఆయన 16 సంవత్సరాల పై నుంచి జ్యోతిషంలో ఉన్నారు. డాక్టరేట్ కూడా వచ్చింది ఆయన. అవునండి, అదే డాక్టరేట్ కూడా ఇచ్చారు. అవునండి, అదే
చాలా విన్నామండి సార్ గురించి కూడా అనేసి పెట్టారు అని అంటేనే సారు బాబాయ్ అదే అన్నారు అసలు ఒకసారి వెళ్ళి చూసొద్దాము అనేసి. ఇక మా తమ్ముడేమో ఒకటి తీసుకోరా అక్క మాల అన్నారు. కరుంగలి మాల ఇప్పుడు బాగా ఫేమస్ ట్రెండింగ్ అయిపోయింది. ట్రెండింగ్ అయిపోయింది బాగా ఇప్పుడు. అవునండి, అందుకని ఒక మాల తీసుకుందాం అనేసి. రుద్రాక్ష గాని ఈ మాలల మీద ఎంతవరకు మనం నమ్మకం పెట్టుకోవచ్చు అంటే ఏం చెప్తారు? నమ్మకం అండి, చెప్పలేము సార్, అది నమ్మకం అది. అంతే. అంటే చాలా మందికి ఆ ఫలితాలు కానీ ఆ ఇవి కానీ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ రిపీట్ చేయటము లేకపోతే ఇంకోటి సజెస్ట్ చేయడం లాంటివి చేస్తుంటారు. అవును, ఫలితాలు వస్తున్నాయని వాళ్ళు చెప్పబట్టి వీటికి ఇంత క్రేజ్ వచ్చేసింది ఇప్పుడు. అందుకని అందరూ కూడా ఇవి ఎవరు చూసిన చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు వయసు వారిన వాళ్ళందరూ కూడా ఈ కలంగల మాల మాత్రం బాగా ట్రెండింగ్ అయిపోయింది. నెగిటివ్ అనేది అయితే ఏం లేదండి, పాజిటివ్ గానే ఉంది అని అంటున్నారండి. కాస్త వేసుకున్న వాళ్ళు కూడా అందరూ అదే చెప్తున్నారు. బాగుంది, చాలా బాగుంది, మాకు ఏంటి తెలియని ఒక రకమైన ఫీల్ ఉంది, ఒక ఎనర్జీ అనిపిస్తుంది అని అన్నారండి. అంటేనే మా తమ్ముడు మళ్ళీ ఒకటే అసలు మామూలుగా వెళ్ళి తీసుకురాక అంటే వచ్చాము. సాధారణంగా అయితే ఆన్లైన్ లో దొరుకుతున్నాయి, ఇంకెక్కడ దొరుకుతున్నాయి, కానీ ఇక్కడ ఒరిజినల్ గా ఏ సైజు దగ్గర మాల అది చూసుకొని ఇది చెప్తున్నారు. ఈ ఎంఎం 7mm 12mm ఏదో 8mm అని చెప్తున్నారు కదా సార్. అలాగే ఈ గుళ్ళ దగ్గర వాటి దగ్గర దొరికి కూడా ఈ కరెక్టా కాదా అనే విషయం కూడా ఇక్కడ ఈ నేరుగా వచ్చినప్పుడు ఒరిజినల్ రుద్రాక్ష కాదా, ఒరిజినల్ కరంగల్ మాల కాదా, సో స్ఫటిక వాళ్ళకి సంబంధించి కానీ ఇవి కానీ వాటికి ఎలా పూజా విధానం చేసుకోవాలి ఏంటి ఆ వివరాలన్నీ కూడా క్లియర్ గా చెప్తున్నారు కదా. చెప్తున్నారు సార్ చెప్తున్నారు కాబట్టి ఇంకా కాస్త మనకి ధైర్యం అనిపిస్తుంది. ఇప్పుడు ఆ మాలలు తీసుకుంటే మనకి ఓకే ఇంకా గురుగారు చెప్పారు కదా అనిపిస్తుంది. వాళ్ళ మాటల్లో అతని మీద ఉన్న విశ్వాసాన్ని ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. ఓకే సార్, ఎగ్జిబిషన్ నెలకొకసారి ఈ విధంగా ఏదో రూపంలో ఖమ్మంలో గురూజీ పెడుతూ ఉండడం చూస్తూనే ఉన్నాము. సో ఇక్కడ గొప్పతనం మీకు ఏమనిపించింది? నమ్మకం అండి, గురుగారి నమ్మకం బాగుంది, అందుకోసం మళ్ళీ పెట్టగానే ఫస్ట్ తారీఖు వచ్చేసాం. జనరల్ గా ఫస్ట్ ఈ రోజు నుంచి ఆరంభమైంది, 9వ తారీఖు వరకు ఉంటది, కానీ ఇంకా స్టాల్స్ పెట్టాలి అని డౌట్ వచ్చింది, కానీ ఫస్ట్ రోజు వస్తే గురువు గారిది బాగుంటది అని చెప్పి వచ్చేసినాం. సూపర్. వచ్చేసి కరంగి మాల కొనుక్కొని పోదాం, బాగా పనిచేస్తుంది అది. అంటే మనకు అంటే గతంలో ఏమైనా వాడుంటారా? వాళ్ళు నెగిటివ్ ఎనర్జీ పోద్దండి మెయిన్ గా అనిపించింది మీకు? అనిపించింది. సో మళ్ళీ కొన్ని తీసుకుందాము, ఇంకొకటి మా బావమర్దులకి మా మర్దులకు తీసుకుందాం అని వచ్చామండి. ఈ ఎగ్జిబిషన్ ఎక్కడ పెట్టినానంటే పలానా దగ్గర ఉన్నారంట అని చెప్పి వాళ్ళ రిలేషన్స్ దూరంలో ఉంటే మీలాంటి వాళ్ళకి తెలియజేసి కొనుంచండి మేము వచ్చి తీసుకుంటాం పంపిస్తాం. మేము పంపిస్తాం, జనరల్గా పోతూనే ఉంటాం, అందరు కొన్ని పంపిస్తూనే ఉంటాం. ఇప్పుడు బాగా కొన్నామండి. సో ఇంకో విషయం అండి, గురూజీ గారు డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా రుద్రాక్షలు ఏం కావాలి అని సజెస్ట్ చేస్తున్నారు. సో ఉచితంగా జ్యోతిషం చెప్పిన దాంట్లో కూడా ఆయనకి డాక్టరేట్ వచ్చింది. ఒక్క నిమిషం, డాక్టరేట్ బిరుదు ఇచ్చారు గురూజీకి. సో అదొక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. 16 సంవత్సరాలుగా చెప్తున్నారు. అంటే ఈయన చెప్పేది ఏదో మామూలుగా చూసి చెప్పడం కాదు, ఏదో కంప్యూటర్లు చూసి కంప్యూటర్ల మీద చేసే డేట్ ఎంట్రీ చేస్తే వచ్చేటాలు కాదు. ఆయన చేతులతో ఇక్కడ మీరు గమనించవచ్చు, అటు స్వామీజీ గురూజీ గారు ఏదైతే ఆయన అంకెల ద్వారా ఆయనకున్న శాస్త్రాన్ని పరిజ్ఞానాన్ని తోబుట్టుతో క్షణాలలో చెప్పేస్తారు. వాళ్ళు ఏ రోజు పుట్టారు, ఎప్పుడు పుట్టారు, ఏంటి అనే విషయాన్ని క్షణాల్లో చెప్పేస్తున్నారు. ఆయనకి డాక్టరేట్ బిరుదు రావడానికి కూడా కారణం కూడా ఇలా జ్యోతిష్యం చెప్పడం వల్లనే ఆయనకి ఒక పేరు వచ్చింది, ఆ డాక్టరేట్ వచ్చింది. సో అలాగే సార్, రుద్రాక్షలు, మీరు రుద్రాక్షలను అంటే ఎలా బిలీవ్ చేస్తారు? అంటే హిందువులకి ఎక్కువగా సాంప్రదాయం అనేది చాలా విలువైనవి, దాన్ని వేసుకున్నా గానీ చాలా నియమనిష్టలతో ఉండాలి, లేకపోతే మళ్ళీ దాన్ని ఈవెన్ మనం అంటే బాత్రూమ్ పైన తీసేసి మళ్ళీ పెట్టి మళ్ళీ వేసుకోవాల్సింది. సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. సో ఫలితాలు కూడా అంతే ఉంటాయి. అంటే ఏకముఖి, 2 ముఖాలు, 3 ముఖాలు, అలా మొత్తం 21 ముఖాలు ఉన్నాయి. సో నాకు కూడా ఇక్కడికి వచ్చాకే తెలిసింది 21 ముఖాలు ఉన్నాయి. నిజం 21 ముఖాలు ఉన్నాయి. ఏ ముఖం వేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు తొందరగా వస్తాయనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది. పంచముఖి వాడతానండి. మీరు పంచముఖి వాడుతుంటారా? ఇక్కడ గురుజీ గారి దగ్గర తీసుకున్నారా? అంటే ఒక 2 ఏళ్ల క్రితం తీసుకున్నాను. ఇక మళ్ళీ అది కొద్దిగా మనం ఆ నమ్మకమే వచ్చినప్పుడల్లా ఆయన ఏదో రకంగా ఇక్కడికి వచ్చి కలిసిపోతుంటాం. పోతుంటాం. నైస్ అండి.